హాయ్ అండి. డిజైనర్ ఫ్రాక్‌కి కట్ వర్క్ ఏ విధంగా వేసుకోవాలో చెప్తానండి. చూడండి, ఫస్ట్ వచ్చేసి క్యాన్వాస్‌ని అయితే కట్ చేసుకుందాము. 2 పాయింట్లు హైట్ ఉండేలాగా చూసుకునేసి విడ్త్ వచ్చేసి మీటర్ తీసుకున్నానండి నేను మొత్తం క్యాన్వాస్ మొత్తము. మీటర్ మొత్తం ఉండేలాగా ఈ విధంగా నీట్‌గా మార్కింగ్ చేసుకునేసి జస్ట్ అలా కట్ చేసి చింపేసామంటే చినిగిపోతుంది. చింపేస్తేనే కరెక్ట్‌గా వస్తుందండి. కట్ చేసినా గానీ అంత కరెక్ట్‌గా రాదు. చింపితేనే కరెక్ట్‌గా వస్తుంది. అందుకని ఫస్ట్ వచ్చేసి మనం గోల్ ఎంతుందో చూసుకోవాలి. గోల్ వచ్చేసి నాకు 3 మీటర్స్ అయితే ఉందండి గోలు. అందుకనేసి నేను 3 పార్ట్స్‌గా డివైడ్ చేసుకుంటే మనకి గోల్‌కి మొత్తానికి క్యాన్వాస్ సరిపోతుంది. మనం క్యాన్వాస్ పైన కట్ చేసేసుకునేటప్పుడు ఒక్కొక్కటి కట్ చేసుకునే దానికంటే కూడా మనకు అవసరమైనన్ని పార్ట్స్ డివైడ్ చేసేసుకునేసి మొత్తానికి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలండి. స్టిచ్ అనేది లూజ్ కుట్టు వేసుకున్నామంటే మనకు ఫినిషింగ్ కూడా నీట్‌గా వస్తుంది. ఈ విధంగా. ఇప్పుడు కట్ వర్క్ అలా కట్ చేసామంటే మనకి ఎట్లా అంటే అట్లా అయిపోతుంది. అందుకనేసి నేను మిషన్‌లో లూజ్ కుట్టు పెట్టేసుకునేసి 3 క్యాన్వాస్‌లని ఒకదాని మీద ఒకటి వేసేసి ఒక స్టిచ్ అయితే వేశాను. స్టిచ్ వేసిన తర్వాత స్టిచ్ దగ్గరకొచ్చేలాగా చూసుకోండి. నేను ఈ కప్‌నయితే తీసుకుంటున్నాను. చిన్న చిన్న కట్ వర్క్ ఇచ్చామంటే చిన్న పిల్లలకి ఏం కనపడదండి. అందుకనేసి కొంచెం పెద్దగా ఇచ్చామంటే లుక్ అనేది బావుంటుంది. షేప్ కూడా బాగా తిరుగుతుంది. చూడండి, నేను ఒక ఏలు మోయిన స్టిచ్ వేశాను గదండీ! స్టిచ్ వేసిన దాని మీద కట్ వర్క్ వచ్చేలాగా చేస్తున్నాను. ఒకసారి మీరు గమనించండి నేను ఎలా చేస్తున్నాను ఏంటనేది. ఈ విధంగానే ట్రై చేయండి. చాలా బాగొస్తుందండి ఫ్రాక్ అయితే. మీరు 5, 600 ఇచ్చేసి బయట బొటిక్‌లో కుట్టించాల్సిన అవసరమే లేదండి. ఈ వీడియో చూస్తూ ఫాలో అవ్వండి. ఈజీగా మీరే కుట్టుకోగలరు. చూడండి, ఇది కట్ వర్క్ కూడా ఎంతుందంటే హైట్ వచ్చేసి ఒక గీత, 2 గీతలు అట్లా ఉంది. వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ అయితే ఉందనమాట. అంటే మనం తీసుకున్న కప్ సైజుని బట్టి ఉంటుందనమాట అది. కప్ అయినా తీసుకోవచ్చు. ఇంకా చిన్నది కావాలంటే మనకి ఆహ్, అవి ఉంటాయి గదండీ! గ్లాస్ కానీ అట్లాగుంటుంది. నేనైతే ఈ విధంగా కప్ తీసుకున్నానండి. కొంచెం వెడల్పుగా కావాలన్నారు వాళ్ళు కూడాను. అందుకనేసి నేను ఈ విధంగా 3 పొరలుంది కాబట్టి క్యాన్వాస్ కూడా ఇది స్టిఫ్‌గా ఉంటుందండి. కట్ చేయడం గూడా కొంచెం కష్టంగానే ఉంటుంది నీట్‌గా. చూడండి, ఫస్ట్ అటునుంచి కట్ చేశాను. ఈ వంపనేది నీట్‌గా తిరగాలి గాబట్టి ఇటు సైడ్ నుంచి కట్ చేస్తున్నాను. జాగ్రత్తగా చూడండి, నీట్‌గా వచ్చేసింది. ఈ విధంగా మొత్తం కూడాను కట్ చేసేసేయాలండి. నిదానంగా కట్ చేసుకోండి. షేప్స్ కూడా బాగొస్తాయి. ఇప్పుడు చూడండి, మనము తీసుకున్నటువంటి 3 మీటర్ల క్యాన్వాస్ తీసుకున్నాం గదండీ! ఆ 3 మీటర్ల క్యాన్వాస్‌కి తగ్గిన విధంగా చూడండి, పైన ఒక పాదమించు గ్యాప్ ఉండేలాగా, కింద ఒక పాదమించు గ్యాప్ ఉండేలాగా చూసుకునేసి ఎంత క్లాత్ అవసరం అవుతుందో చూసుకోండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ అండి. లైనింగ్ ఎంత అవసరం అవుతుందో అంత చూసుకునేసి 3 మీటర్స్‌కి తగ్గట్టుగా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. అంటే మనం లైనింగ్ ఎంతైతే తీసుకుంటామో ఇవి 3 పార్ట్స్ అని కాదండి. 3 మీటర్స్ వచ్చేలాగా చూసుకోవాలి. నేనైతే మీటర్ క్లాత్ తీసుకున్నా కాబట్టి 3 పార్ట్స్ తీసుకున్నాను. సరిపోతుంది. 3 మీటర్స్ అయితే వచ్చేస్తుంది. దాన్ని మూడిటిని నీట్‌గా ఇలా జాయింట్ చేసేసుకొనేసి పైన ఒక స్టిచ్ అయితే వేసేసేయాలండి. టాప్ స్టిచ్ చేసుకున్నామంటే నీట్‌గా అనుగుతుంది. బావుంటుంది. ఇప్పుడు మనం వేసుకున్నటువంటి లూజ్ కుట్టుంది గదండీ క్యాన్వాస్‌కి, అది మొత్తం నీట్‌గా విప్పేసాను. విప్పిన తర్వాత మనం జాయింట్ చేసుకున్నాం గదండీ లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని నీట్‌గా ఫస్ట్ పరుచుకోవాలనమాట. పరుచుకునేసి గమ్ముంది కదా క్యాన్వాసు, గమ్మున్న సైడు ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసేసి పైనైతే నేను చూపిస్తానండి ఇలానే చేయండి. మీకు చెప్పినా గానీ ఇప్పుడు వీడియో చూస్తేనే అర్థమవుతుందనమాట. అందుకనేసి కొంచెం పైన ఒక పాదమించు గ్యాప్ అది ఫోల్డింగ్‌కి యూజ్ అవుతుందండి. కింద కట్ వర్క్ దగ్గరొచ్చేసి మనము కట్ వర్క్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేశామంటే బాగా అతుక్కుంటుందండి. ఈ విధంగా నీట్‌గా అంతా గూడా ఫోల్డింగ్ అయితే చేసి పెట్టేసుకోవాలి. స్టీమింగ్ ఇస్తూ ఐరన్ చేసుకున్నామంటే కరెక్ట్‌గా అతుక్కుంటుందండి. స్టీమింగ్ ఇయ్యకపోయినా నార్మల్ దాంతో అయినా మనం ఈ క్యాన్వాస్‌ని యూజ్ చేస్తే అతుక్కుంటుంది. నార్మల్ క్యాన్వాస్ అయితే ఇలా అతుక్కోదండి. ఓన్లీ జెంట్స్ క్యాన్వాస్ ఉంటుంది కదా! టైలరింగ్ క్యాన్వాస్ అని అడిగితే ఇస్తారు. ఆ క్యాన్వాస్ అయితే స్టిఫ్‌గా ఉంటుంది. నీట్‌గా కూడా ఉంటుందండి. ఇప్పుడు నేను పైన కొంచెం పాదమించి గ్యాప్ వదిలిపెట్టమని చెప్పాను కదండీ! అది ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసేసుకుంటున్నాను. నీట్‌గా మొత్తం కూడాను ఫోల్డింగ్ అయితే చేసుకుంటూ వచ్చేసేయాలి. వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్స్ అండ్ షేర్స్ ద్వారానే మీకు ఇంకా కొత్త కొత్త మోడల్స్ నేను కుట్టడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాను. అడగండి, మీకేమన్నా మోడల్ కావాలనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా నీకు వీడియో తీసి పెడతాను.
మనం తీసుకున్నటువంటి మెయిన్ క్లాత్ కూడా పై వైపున ఉండేలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. నేను చూపించిన విధంగా స్టిచ్ చేసేయండి ఫస్ట్ ఒకసారి. తర్వాత వచ్చేసి నీట్‌గా కట్ వర్క్ చుట్టూరు, క్యాన్వాస్ చుట్టూరు చిన్నగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ వంపులున్నాయి గదండీ కట్ వర్కు, అక్కడొచ్చేసి నీడిల్‌ని కిందకి దింపుకొని మాత్రమే పక్కకి తీసుకోండి. చూడండి, క్లియర్‌గా చూడండి. ఈ విధంగా నీడిల్‌ని దింపి మళ్ళా తిప్పుకోవాలి. ఈ విధంగా కట్ వర్క్‌ని నీట్‌గా స్టిచ్ చేసుకున్నారంటే లుక్ కూడా చాలా బాగుంటుందండి. ఫ్రాక్స్ అయితే నేను కుట్టి షాప్‌లో పెట్టాను. ప్రతి ఒక్కరు అడగడమేను. చాలా బాగొచ్చిందండి వర్క్ అయితే. ఇట్లాంటి ఫ్రాక్స్ చాలా కుడుతూ ఉంటానండి. కానీ వీడియోస్ తీయనైతే కుదరదు. ఈ విధంగా ప్రతి కట్ వర్క్ మధ్యలో వచ్చేసి ఈ విధంగా లాస్ట్ వరకు కూడాను కటింగ్ అయితే ఇవ్వాలి. కటింగ్ ఆ లాస్ట్ వరకు కటింగ్ పోతేనే నీట్‌గా తిరుగుతుంది. మళ్ళీ కట్ అయిపోకూడదండి. కుట్టు కట్ అయిందంటే మాత్రం మళ్ళా బాగోదు. కుట్టనేది కట్ కాకుండా నీట్‌గా కట్ చేసుకోవాలి. ఆ కట్ అనేది మనం ఇవ్వకపోతే ఈ విధంగా వంపనేది తిరగదండి. నీట్‌గా ఈ విధంగా మన ఫింగర్స్ లోపల పెట్టేసి పైకైతే తిప్పేసుకోవాలి. తిప్పిన తర్వాత ఒక స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదండీ! స్క్రూ డ్రైవర్ తోటి ఇంకా షేప్ వచ్చేలాగా చేసుకోవచ్చు. స్క్రూ డ్రైవర్ వచ్చేసి మరీ షార్ప్‌దైతే తీసుకోవద్దండి. కొంచెం ముద్దుగా ఉన్నది కనుక యూజ్ చేసామంటే ఇట్లాంటి వాటికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ప్రతి కట్ వర్క్ లోపల వచ్చేసి ఈ విధంగా షేప్ ఒకసారి ఇచ్చేసి, ఇంకొకసారి కూడా స్టీమింగ్ ఇచ్చేసి ఐరన్ చేసామంటే ఇంక పర్ఫెక్ట్‌గా అసలు కూర్చొని పోతుందండి. అట్లాగా మొత్తం కూడాను నేను స్క్రూ డ్రైవర్ తోటైతే నీట్‌గా అనుకున్నాను. చెప్పాను కదండీ! కొత్తదైతే వాడకూడదు. పాతది మాత్రమే వాడండి. మీకు బావుంటుంది. లేదంటే కొత్తది వాడారంటే కొంచెం కుచ్చుకుపోయినట్టు అట్లా ఉంటుందండి. నీట్‌గా కట్ వర్క్‌నైతే అలా అనేసేసి దాని మీద సేమ్ కలర్ ఫ్యాబ్రిక్‌నైతే పెట్టాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది గదండీ! లైనింగ్ ఫ్యాబ్రిక్ సేమ్ కలర్ అయితే పెట్టాను. ఎందుకంటే ఇక్కడ స్టీమింగ్ ఇస్తాం కదండీ! అందుకనేసి వేరే కలర్ పెట్టామంటే కలర్ అంటుకునే ఛాన్స్ కూడా ఉంటుందనమాట. అందుకనేసి సేమ్ కలర్ అయినా ఇవ్వండి, లేదంటే వైట్ కలర్ ఇవ్వండి. ఆ 2 కలర్స్ మాత్రమే ఇవ్వండి. లేదంటే పేపర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. స్టీమింగ్ ఇచ్చేసామంటే పర్ఫెక్ట్‌గా కూర్చుని పోతుందండి. కట్ వర్క్ అయితే చాలా బావుంటుంది లుక్. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు డ్రెస్‌కి గానీ, ఫ్రాక్‌కి కానీ దేనికైనా కట్ వర్క్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చండి. నేనైతే ఫ్రాక్‌కి స్టిచ్ చేశాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.